నమస్తే. నేను మీ నరసింహశాస్త్రి. అనుకున్నట్టుగానే ట్రంప్ భారతదేశం మీద 50% టారిఫ్‌లతోటి విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఉన్న 25% టారిఫ్‌లకు అదనంగా మరో 25% టారిఫ్‌లని, పెనాల్టీలని భారతదేశం మీద విధిస్తున్నట్లు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో సంతకం చేస్తూ ఒక ప్రకటనలో బాంబు పేల్చాడు. ఈ రకంగా అధిక టారిఫ్ల వల్ల భారత ఎగుమతి రంగం మీద ఇప్పటికిప్పుడు 86 బిలియన్ల ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా, గోల్డ్, డైమండ్స్, టెక్స్టైల్ రంగాలు తీవ్ర ఇబ్బందుల్లోకి జారుకునే అవకాశం ఉంది. అయితే ట్రంప్ ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతుల మీద కొంతవరకు టారిఫ్లని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం భారతదేశానికి ప్రస్తుతానికి ఒక ఉపశమనం. అయితే అమెరికా ట్రంప్ ఈ రకంగా భారతదేశం మీద అధిక టారిఫ్లని 50% టారిఫ్లు విధిస్తూ ప్రకటించడాన్ని భారతదేశం కూడా గట్టిగా సమాధానం చెప్పింది. ఎక్స్టర్నల్ మినిస్ట్రీలో ఒక సెక్రటరీ మాట్లాడుతూ ఈ రకంగా భారతదేశం మీద అధిక టారిఫ్లు విధించడం అమెరికా ఏకపక్ష విధానానికి నిదర్శనమని, ఇది చాలా అన్యాయమని ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ టారిఫ్ల మీద స్పందిస్తూ హౌడీ మోడీ అని ట్రంప్ చేసిన స్నేహగీతం ఆగిపోయిందా? మరి మోడీ ఎందుకు ట్రంప్ తోటి ఈ టారిఫ్ల గురించి మాట్లాడటం లేదు, అతనికి మొహం చల్లట్లేదా అని కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ ఒక ప్రకటనలో రాజకీయంగా వ్యంగ్యంగా మోడీని విమర్శించాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ ఈ టారిఫ్ల విధానాల మీద ఆల్రెడీ ఒక మిషన్ స్టార్ట్ చేసినట్లు మనకి అర్థమవుతుంది. అదేంటంటే అజిత్ దోవల్ రష్యాని పర్యటిస్తుండటం, ఈ పర్యటనలో అనేక అంశాలు, ముఖ్యంగా దిగుమతులు, ఈ అధిక టారిఫ్లు, అమెరికా విధానాల్ని అక్కడ రష్యన్ ప్రతినిధులతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా జైశంకర్ కూడా రష్యాలో పర్యటిస్తూ పుతిన్ని కలిసే అవకాశం ఉందని, ఆ సమయంలోనే అమెరికా ఈ ద్వంద్వ వైఖరుల్ని, అమెరికా బెదిరింపుల్ని కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, రష్యా, చైనా అమెరికాకి వ్యతిరేకంగా ఒకటయ్యే అవకాశం ఉందని, వారు ముగ్గురు కలిసి అమెరికా వాణిజ్య యుద్ధాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా ఇస్తున్నారు. అంటే ట్రంప్ ఈ టారిఫ్ల వల్ల భారత్, చైనా, రష్యాలు మరింతగా దగ్గరయ్యే అవకాశం ఉందని మనకి తెలుస్తోంది. ట్రంప్ ఈ రకంగా టారిఫ్లని విధించడం విచిత్రంగా ఒక అంశంగా రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ట్రంప్కి స్వదేశం నుంచి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ మీద ఈ రకంగా టారిఫ్లను విధిస్తూ భారతదేశంతో సంబంధాలను చెడగొట్టుకోవడం అమెరికాకు కూడా చాలా నష్టాన్ని చేకూరుస్తుందని, ఈ రకంగా దిగుమతులపై టారిఫ్లు విధిస్తే అమెరికన్ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతారని రిపబ్లికన్ పార్టీ నాయకులు ట్రంప్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా కానీ వేటిని లెక్క చేయకుండా ట్రంప్ భారతదేశ వ్యతిరేకంగా కక్షను సాధిస్తున్నాడు. తన మాట వినకుండా మోడీ ఆయిల్ని రష్యా నుంచి దిగుమతి చేసుకోవడమే ట్రంప్ ఆగ్రహానికి మొట్టమొదటి కారణంగా మనం రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ మీద కేవలం 19% టారిఫ్లు మాత్రమే ట్రంప్ ప్రకటించాడు. అంటే పాకిస్తాన్ని మిత్రదేశంగా అమెరికా ఆకాశానికి ఎత్తుతుందని ఈ విషయం ద్వారా అర్థమవుతుంది. ఈ టారిఫ్ల పెంపుదల భారతదేశానికి ప్రస్తుతం ఇబ్బందులకి గురి చేసిన ఇదొక సువర్ణ అవకాశంగా భారతదేశానికి నిలుస్తుందని మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఈ అవకాశాన్ని భారతదేశం ఒక అవకాశంగా మార్చుకుని తన ఆర్థిక విధానాల్ని, అమెరికాతోటి వాణిజ్య విధానాల్ని మార్పు చేసుకుంటూ మిగతా ప్రపంచంలోని అమెరికా బాధిత దేశాలతోటి సత్సంబంధాలు పెంచుకుంటూ, ఎగుమతుల్ని పెంచుకుంటూ భారత ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవాలని ఆయన భారత ప్రభుత్వానికి సూచించారు. ఇలాగే చాలామంది రాజకీయ నిపుణులు చైనాతో కూడా సత్సంబంధాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఆ దిశగానే నరేంద్ర మోడీ త్వరలో చైనాని పర్యటించబోతున్నారని, ఆ పర్యటనలో తప్పనిసరిగా
అమెరికా వ్యతిరేక విధానాలని చైనాతో కలిసి ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రకంగా ఫ్యూచర్లో చైనా, రష్యా, భారత్ ఒక కూటమిగా ఏర్పడి అమెరికా ఆధిపత్యాన్ని, అమెరికా ద్వంద్వ వైఖరుల్ని ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ.